రేపు బంద్ ఉండడం వల్ల కరీంనగర్ ప్రజలు కానివ్వండి, తెలంగాణ ప్రజలు అంతటా తెలంగాణ వ్యాప్తంగా దసరా పండుగ సంతోషం జరుపుకోవాలనే ఆనందంతో ఈరోజే బిఫోర్ ఒకరోజు ముందు తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం జరుగుతుంది. రేట్ సుతా తక్కువనే ఉంది. 900 రూపాయల కిలో పొట్టేలు మాంసం, మేకా మాంసం 700 రూపాయల కిలో. సాయంత్రం 10 గంటల వరకు షాపులన్నీ కరీంనగర్ పట్టణంలో అన్నీ తెరిచి ఉండబడును. అందరు ప్రజలు సుతా తీసుకొని గాంధీ జయంతి గాంధీని సుతా మనం గౌరవించిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంది. కాబట్టి మనం సుతా గాంధీ జయంతిని సుతా విజయవంతం చేయాలి. సాధారణంగా దసరా రోజు ఉండే గిరాకీ రోజు కనిపిస్తుందా? ఈక్వల్ దాదాపు 70% ఉన్నారు సార్. రేపు ఇళ్లలో వెహికల్ల కాడ ఓడ్చుకునే వాళ్ళు మాత్రం అది కామన్గా ఇళ్లలో జరుగుతుంది. కాబట్టి షాప్ పర్పస్ మాత్రం మాకు సుతా మున్సిపల్ వారు ప్రతి షాప్ తప్పకుండా బంద్ చేయాలని నోటీస్ సుతా ఇవ్వడం జరిగింది మున్సిపల్ వారు. ఈరోజు మేము దాదాపు నా షాప్లో దాదాపు 50 నుంచి 60 కరీంనగర్ పట్టణంలో దాదాపు ఈరోజు ఒక 600 నుంచి 700 మేకలు 1000 వరకు అమ్ముతాయి సార్. మటన్ షాప్లో చూడవచ్చు దాదాపు ఒక కరీంనగర్లోనే 500-600 మేకలు కట్ చేస్తారని చెప్తున్నారు. కొంతమంది కస్టమర్లు ఉన్నారు. అన్న రేపు కదా దసరా అయ్యేలా వచ్చారు అన్న. అయితే మరి దసరా కూడా మాకు ముఖ్యమైన పండుగ తెలంగాణలో. సుక్క ముక్క అనేది కంపల్సరీ అన్న మా తెలంగాణలో. అయితే రేపు మరి గాంధీ జయంతి జరుపుకోవాలా, దసరా జరుపుకోవాలా అనే విధంగా ఈ ఒక్కరోజు ముందు దసరా కూడా మేము కంపల్సరీ జరుపుకోవాలి. కాబట్టి ఒకరోజు ముందు మేము ఈ మటన్ షాప్కి అయితే రావడం జరిగింది. ప్రిపేర్ చేసుకుంటున్నాం రేపు. ఎందుకంటే నడవదు కాబట్టి గవర్నమెంట్ బంద్ చేసింది కాబట్టి అందుకని ఒకరోజు ముందే మేము ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇక రేపైతే గాంధీ జయంతి నడుస్తుంది, దసరా నడుస్తుంది, రెండైతే జరుపుకోవాలని అనుకుంటున్నా. ఓకే, మద్యం షాపుల సంగతి ఏంది? మద్యం షాపులు అనేది ఇవాళ కలకలాడతాయి. రేపు కూడా బంద్ కాబట్టి ఇక తీసుకోవడానికి అందరు ఈరోజు మటన్ కానీ మందు కానీ అన్నీ ఈరోజే ప్రిపేర్ చేసుకుంటున్నాము. రేపైతే ఏది ఉండదు, ఖాళీ కూర్చొని పండుగ ఎంజాయ్ చేయడమే. ఇక లేదు, గాంధీ జయంతి ఉందని చెప్పేసి ఇవాళ వచ్చినాము, తీసుకోవడం జరుగుతుంది. అదే అడ్వాన్స్గా తీసుకొని గాంధీని కూడా గౌరవించినట్టు అవుతుందని చెప్పేసి వచ్చినాము. ఓకే, రేపు ఎట్లా జరుపుకోబోతున్నాం సార్ పండుగ? ఇది రేపు క్యాజువల్గా నార్మల్గా జరుపుకుంటాం. జమ్మి అవన్నీ ఉంటాయా? ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇక జమ్మి ఉంటుంది, అలాయ్ బలాయ్ ఉంటుంది. మనకు ఒక ఎప్పుడు రాలే ఇట్లా క్లాషెస్ రాలే, ఎప్పుడో ఒకసారి రేర్గా వస్తుంది కదా, ఏమనుకుంటున్నారు? అంటే ఏమనుకునేది ఉంది, జర ఇది ఒక డిఫరెంట్గా అనుకుంటున్నాం. కాకపోతే ఇదివరకు కూడా వచ్చింది కదా, అక్టోబర్ 2 నాడు కూడా గత 2 సంవత్సరాల కిందట వచ్చింది. అదేవిధంగా ఈ రోజు కూడా జరుపుకోవడం జరుగుతుంది అన్నట్టు. దసరా రేపు కదా యాక్చువల్గా, ఈ రోజు ఇంత రష్ కనబడుతుంది, ఎందుకు అట్లా? ఎందుకు రేపు గాంధీ జయంతి కాబట్టి ఈరోజు రష్ కనబడుతుంది. మీరు ఎంత తీసుకున్నారు మటన్? మేము 1.5. ఈ రోజు తింటారు, రేపు ముట్టుకోరు? రేపు ముట్టుకోము, ఈరోజు పోతాం. రేపు గాంధీ జయంతి కాబట్టి రేపు తినలేము.